ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక అంశం హాట్గా మారుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో షర్మిల ఎట్టకేలకు తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు రాహుల్ గాంధీ సమక్షంలో. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి, ఆయన బాటలోనే నడుస్తాను, ఆ రకంగానే ముందుకు సాగుతాను, కాంగ్రెస్కి గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఆవిడ మాట్లాడిన పరిస్థితి. సో ఆవిడ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఈ రకంగా ఉండబోతుంది. మరొక వైపు బీఆర్ఎస్ అధ్యక్షుల్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన నేపథ్యం. ఓకే, ఆయనకి శస్త్రచికిత్స అవ్వడం, ఆయన విశ్రాంతి తీసుకుంటుండడం, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రికవరీ అవ్వలేదు, బయటికి కేసీఆర్ గారు రావట్లేదు, చాలామంది ఆయన పరామర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించిన నేపథ్యం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో అడుగు పెట్టబోతున్నారు విజయమ్మ గారి దగ్గరికి. సో ఇది కూడా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. 2 years తర్వాత మళ్ళీ వెళ్తున్నారండి. అంటే మేనల్లుడు పెళ్ళి రక్త సంబంధాన్ని మళ్ళీ బలపరుస్తుందా అనే అంశం కూడా వస్తుంది. ఎందుకంటే షర్మిల గారు వెళ్ళి ఆయనకి వివాహ పత్రిక ఇవ్వడం, ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ రక్త సంబంధమే కదా అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. అయితే ఈ టైంలోనే ఆయన కలిసిన వెంటనే ఇవి ఢిల్లీ వెళ్ళడం, కాంగ్రెస్లో చేరడం, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటే సక్సెస్ సాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల అక్కడికి వస్తే, షర్మిల వదిలిన బాణం మళ్ళీ రివర్స్ జగన్కే తగులుతుందని చెప్పి అప్పుడే ప్రతిపక్షాలు ఆరోపించడం మొదలుపెట్టినాయి. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మాట్లాడుతున్న నేపథ్యం. అంతేకాకుండా సీఎం సీటుకే ఎసరు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? మరొక వైపు చంద్రబాబు అవినీతిలో పవన్కి పూర్తి స్థాయి భాగస్వామ్యం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు, అంతేకాకుండా కుటుంబాల మధ్య కూడా చిచ్చులు రేపుతున్నారు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ అంశాలు ఈరోజు ఏపీ రాజకీయాల్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఇదే ఇష్యూపై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు కూడా విశ్లేషణాత్మక కథనాలు అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలడం, ఆయన మాట్లాడడం, కానీ ఎన్నికలకు ముందు చాలా అంశాలు వస్తాయి, రాజకీయ అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా కేసీఆర్ గారు హెల్ప్ చేశారు, ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని చాలా మాట్లాడే పరిస్థితి. సో ఈ భేటీని రాజకీయ భేటీగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే అందరూ పరామర్శించినట్టుగా ఆయన గౌరవపూర్వకంగా పరామర్శించినట్టుగా భావించవచ్చా? 2 విషయాలు కదా. ఖచ్చితంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శిస్తే ఎలా చూసామో, రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తే ఎలా చూసామో, జగన్మోహన్ రెడ్డి రావడానికి కూడా అలా చూడడానికి అభ్యంతరం ఏంటి? అసలు వేరే విధంగా చూడాల్సిన అవసరం అగత్యం ఎందుకు వస్తుందంటే, అక్కడేమో ఆసుపత్రి, ఇక్కడ ఆయన స్వగృహం అనే ఒక్క తేడా మినహాయిస్తే అదే కేసీఆర్, అదే విధమైన పరామర్శలు. మరి అటువంటిప్పుడు ఎందుకు దాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడాలనేది మొదటి ప్రశ్న. రెండవది, ఇద్దరు పాలిటీషియన్స్ కలిసినప్పుడు తప్పకుండా పూల తోటల గురించి మాట్లాడుకోరు. రాజకీయాలు కొద్ది గొప్ప, ఆయన 10 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి, ఈయన కూడా అది ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. రెండోది, వాళ్ళ మధ్య మొదట్లో సత్సంబంధాలు కూడా ఉండేవి, ఆయన గెలిచాక 2 సార్లు వచ్చారు. అలాగే మీరు గుర్తు చేసుకుంటే కేసీఆర్కు జగన్ సహాయం చేశాడని మొదట, మళ్ళీ జగన్కు కేసీఆర్ సహాయం చేశాడని తర్వాత, ఇలాంటి కథలన్నీ కూడా నడిచాయి. కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే చంద్రబాబు కంటే కేసీఆర్తో జగన్కు సాన్నిహిత్యం ఉంది. కదా, అది వయస్సు రీత్యా చూస్తే తదుపరి తరానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి అనేక కోణాల్లో ఇప్పుడు కేసీఆర్ ప్రత్యేకించి ఓడిపోయి ఒక విధంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అనుకోకుండా ఇది కూడా జరగడం వల్ల తప్పకుండా మంచి చెడ్డ ఏం జరుగుతుంది ఏంటి మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? వాళ్ళ కలయిక పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటుందని నేనేం అనుకోవట్లేదు. సహజంగా వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఆ మాటకు వస్తే ఇంతకుముందు కలిసిన వాళ్ళు కూడా ఎవరో ఒక మాట అరమాట రాజకీయమే రానే లేదు అని కూడా బయటకు వచ్చిందా లేదనేది వేరే విషయం. కానీ అందువల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. సలహా తీసుకోవచ్చు ఎన్నికలప్పుడు, లేదా తన అభిప్రాయం చెప్పొచ్చు. అంటే ఎందుకు ఈ చర్చ వస్తుందంటే సార్, ఎన్నికల ముందు భేటీ అయ్యారు కాబట్టి, ఎన్నికలు నోటిఫికేషన్ ఇంక వచ్చేస్తున్నది అంటున్నారు, ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అంటున్నారు. సో ఈ టైంలో ఖచ్చితంగా ఆయన సూచనలు సలహాలు కూడా అవసరం ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే. అంటే ఖచ్చితంగా అది ఉంటుంది. ఎన్నికలు అప్పటికి కూడా అంతే ఉన్నాయి కదా. చంద్రబాబుకి కూడా ఇంకొక 6 నెలల ముందు అంతే కదా, 20 రోజుల ముందు, అప్పటికీ ఇంతే. దృశ్యంలో పెద్ద మార్పు ఏం లేదు. కాకపోతే నేను అన్నట్టు వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండము,
వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండటము, అవును. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉండటం అనే ఉమ్మడి లక్షణాలు వీళ్ళ మధ్య ఉన్నాయి. గతంలో కొంత సాన్నిహిత్యం కూడా ఉంది కలిసినవి, కలవక చాలా రోజులు అయినప్పటికీ. అందువల్ల తప్పకుండా మాట మంతి ఏంటి ఏం జరిగింది, అలా కేసీఆర్ ఓడిపోయిన కేసీఆర్ని పరామర్శించడం, ఆరోగ్యాన్ని కాకుండా అధికారం కోల్పోవడాన్ని కూడా పరామర్శించే అవకాశం ఉంది. అలాగే తను రేపటి ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో ఆయన చెప్పే ఒక అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఒక మాట విన్నాను నేను, ఈ పరామర్శ అయ్యాక లంచ్ ఆన్ మీటింగ్ ఒకటి ఉంది అన్నారు. ఓకే. లంచ్ ఆన్ మీటింగ్లు మామూలుగానే వర్కింగ్ లంచ్లు ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. సో మాట్లాడుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. సార్ ఎలా